మన షాప్ అయితే ఆ లైటింగ్తో ఎలా ఉందండి. హాయ్ అండి, మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే కొయిలుడు అయితే వస్తున్నానండి. ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇక్కడ షష్ఠి అయితే జరుగుతుందండి. చూడండి రోడ్డు పక్కన మొత్తం అంతా కూడా షష్ఠికి ఈ విధంగా లైటింగ్స్ అయితే పెట్టి ఇక్కడ కొన్ని కొట్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను అనుకోకుండా లైటింగ్ దండలు అయితే మన షాపుకి బిగించడానికైతే రావడం జరిగిందండి. మన షాపు కొంచెం కనపడాలి లైటింగ్తో అని లైటింగ్ దండ తేవడానికి కొయిలగూడెం అయితే వచ్చానండి. కొయిలగూడెంలో లైటింగ్ దండలు కూడా తీసుకుని ఇంటికైతే రావడం జరిగిందండి. లైటింగ్లు తీసుకున్న తర్వాత వీడియో ఇది పక్కన ఇది వైట్ ఆ పక్కన పెడతానన్నారు. ఇది పక్కన పెడతాం. మరి బ్లూ 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 ఆ మూల పెడతాను. అటు నుంచి చూసి బాగా పడుతుంది. ఎల్లో ఇక్కడ ముందు పాతదండ ఒకసారి చూపించు. ఆ పాతదండ తీసేసి ఎల్లో దండ పెడతాను. నీట్గా అందంగా కనపడుతుంది. సేమ్ అదే అలాగేనా? అలాగే సేమ్. సరే అయితే ఇప్పుడు నేనైతే కొయిలుడు అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 3 కలర్స్ అయితే తీసుకుని లైటింగ్ దండలు అయితే తేవడం జరిగింది. మనకి ఎలాగా సంక్రాంతి దగ్గరలో ఉంది, అలాగే 31st నైట్ ఉంది కాబట్టి ఇప్పుడు లైటింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. పాత దండ తీసేసి ఆ పాత దండ ప్లేస్లో కొత్త దండ బిగించిన తర్వాత ఈ స్తంభానికి అలాగే ఆ పక్క స్తంభానికి కూడా 2 లైటింగ్ దండలు అయితే పెడతానండి. పైన ఒకటి మొత్తం 3 లైటింగ్ దండలు ఉంటాయి. అలాగే నేను ఫ్లెక్సీ కోసం ఫ్రేమ్ పెట్టాను కదా, ఒకసారి ఆ ఫ్రేమ్ చూడండి. ఆ ఫ్రేమ్ దగ్గర రేపు నేను ఫ్లెక్సీ అంటించిన తర్వాత దానికి వేరే కలర్స్ వేసి ఇంకొక లైటింగ్ దండ అయితే తెస్తానండి. ప్రస్తుతానికి మా స్థామతను బట్టి మా ఉన్న విధానం బట్టి అయితే 3 దండలు అయితే తక్కువలో తీసుకున్నాను. ఎందుకన్నా గొప్ప మంచిగా ఉన్నాయి. అది మీటర్ వచ్చేసి 80 రూపాయలు 70 రూపాయలుగా ఉంది. అది నేను ఎలాగా కొనలేను కాబట్టి ఇది వచ్చేసి మామూలుగా అయితే 120 అమ్ముతున్నారండి. నాకు కొయిలగూడెంలో పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన అయితే కొన్నాను. ప్రస్తుతానికి ఇది 70 రూపాయలు అయితే పడిందండి. 3 ఏళ్ళు 27 అంతే 75 రూపాయలు అయితే ఇమ్మన్నారు. 225 రూపాయలు ఇమ్మన్నారు. నేను 200 అయితే ఇచ్చి ఈ 3 దండలు తీసుకున్నానండి. ఈ దండ ఒక్కోటి 10 మీటర్లు లెంత్ అండి. ఇది 10 మీటర్లు అంటే 13 37 చిల్లర వద్దే. ఇప్పుడైతే ఇదంతా బిగిస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోని అయితే అందరూ కూడా లైక్ చేయండి, మర్చిపోండి. చెప్పండి తల్లి. సపోర్ట్ చేయండి, మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ బిగుతారండి. చూపించు సరే. ఏంటి కదా అది ఏంటి దండ ఏంటి నెత్తిపై వేసుకున్నావు ఏంటి? కిరీటం. కిరీటమా? అది చూపించాలి సరే.
బాబు తమ్ముడు చికెను పరిస్థితిలో తింటుందండి పక్కన బయట చేసి చెప్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే నేను లైటింగ్ దండ అయితే తెచ్చాను కదా. ఆ లైటింగ్ దండలు అయితే ఈ విధంగా సెట్ చేయడం జరిగిందండి. మీకు చెప్పాను కదా, ఒక్కో స్తంభానికి ఒక్కో లైటింగ్ దండ అయితే తెచ్చానండి అన్నాను కదండి. ఉన్నంతలో అయితే ఈ లైటింగ్ దండ మాకు తక్కువ రేట్లో తీసుకున్నానండి. ఇలా వచ్చి మొత్తం అంతా అక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఈ స్తంభానికి అయితే ఇలా బిగించాం. అలాగే దీనికి ఫ్లెక్సీ వద్దే తర్వాత ఇంకో లైట్ పెట్టాలని చెప్పాను కదండి. దీనికి ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదండి, ఎందుకంటే దీనికి ఫ్లెక్సీ పెట్టిన తర్వాత బయట ఇంకో లైటు ఇక్కడ చూపు లైట్ అయితే పెట్టి ఇక్కడ బల్బు పెట్టి తర్వాత దీనికైతే లైటింగ్ అయితే పెడతానండి. తర్వాత రెండో దండ అయితే ఎల్లో కలర్ అండి. ఇదే ఇప్పుడు వెలుగుతుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే ఇలాగ పెట్టి ఇక్కడ నుంచి మిగిలింది ఇక్కడ వరకు పెట్టానండి. తర్వాత దీనికి వైట్ దండ అయితే ఈ విధంగా ఇలా సెట్ చేశాను. ప్రస్తుతానికి మన షాప్ అయితే లైటింగ్తో ఎలా ఉందండి, మీకు ఎలా ఉందో కూడా లైటింగ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉన్న దాంట్లో అయితే ఇలా పెట్టడం జరిగింది. అలాగే బ్లూ కలర్ది అయితే కొంచెం మిగిలిందండి, అది నేను బయట నుంచి కూడా పెట్టాను, కొంచెం తక్కువ వచ్చింది. ఈ పక్క నుంచి అయితే ఈ విధంగా కనపడుతుందండి షాప్ అంతా కూడా. మీకు ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మధ్యాహ్న లైటింగ్ ఎలా ఉంది? ఇలా అయితే పెట్టానండి. తర్వాత నేను ఫ్రైడ్ రైస్ చేస్తుండగా ముగ్గురు అయితే వచ్చారు కదండి, వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసి ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చాను. వాళ్ళ తిని వెళ్ళిపోయారు, నేను ఆ వీడియో అయితే తీయలేదండి. వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసి అయిన తర్వాత ఈ విధంగా ఇలా అయితే సెట్ చేయడం జరిగింది. మీరు మాత్రం కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. ఈ విధంగా షాప్ అయితే రెడీ చేయడం జరిగిందండి. లైటింగ్ అయితే ఈ విధంగా బిగించామండి. ప్రస్తుతానికి లైట్ ఆపేసి ఆన్ చేశాను. ఇదంతా కూడా ఎలా ఉందండి, మాకున్న దాంట్లో ప్రస్తుతానికి మా షాప్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నా మొహం మీకు కనపడడానికి ఎదర లైటింగ్ కూడా వెలుగుతుందండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మర్చిపోద్దు. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ కూడా బాయ్ 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 అండి. బాయ్ చెప్పు బాబు.